ఈరోజు తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీడియా సమావేశం చూసిన తర్వాత అరే రవ్వంత అబ్జెక్షన్ కూడా లేకుండా తెలుగులో ఇన్ని తిట్లు తిట్టచ్చా, తిట్లు కూడా ఇంత వినసొంపుగా ఉంటాయా అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే నిన్న కొందరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేసే కొందరు తిరుపతిలో ఒక ర్యాలీ లాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారట అలిపిరి దగ్గర. అక్కడి నుండి దివంగత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని దారుణంగా తిడుతూ జగన్ది రాక్షస రాజ్యం పోయింది, ఇప్పుడు చంద్రబాబుది రామరాజ్యం వచ్చింది, హిందువులంతా ఐక్యంగా ఉండండి, తెలుగుదేశం పార్టీకి రండి, తెలుగుదేశం పార్టీని బలపరచండి అని చెప్పి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళని తిట్టుకుంటూ వెళ్ళారట. వాళ్ళల్లో కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన పేర్లు ముగ్గురు చెప్పారు, అంటే కొన్ని పేర్లు ప్రస్తావించారు. ప్రధానంగా ఎవరు అట్లూరి నారాయణ అట, ఇంకొకరేరో శ్రీనివాసానంద సరస్వతి అని, అంటే కరుణాకర్ రెడ్డి గారి భాషలో చెప్పండి ఇటువంటి చప్రాసి వెధవలకు అంత పెద్ద పేరు ఎందుకు, సీను అంటానని మొత్తం సీను అనే సంబోధించారు తన మీడియా సమావేశం అంతా. ఇంకొక వ్యక్తి ఇట్లా కొన్ని పేర్లు ప్రస్తావించారు. మొదట ఆయన ఎవరు అట్లూరి నారాయణ అట, ఆయన గురించి కరుణాకర్ రెడ్డి గారు అయితే విరుచుకుపడ్డారు. అంత శృంగార కార్యకలాపాలు చేసుకునే ఇతను బూత్ సినిమాలు తీసుకొని శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఈ తెలుగుదేశం పార్టీ తొత్తు, ఈ బూత్ వ్యక్తి తిరుమలలో చైర్మన్ అడ్డు పెట్టుకొని కొన్ని బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతికి ఇటువంటి వ్యక్తి ధర్మం గురించి మాట్లాడతారా? రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు నా గురించి కూడా మాట్లాడేంత స్థాయి ఉందా అని చెప్పి విరుచుకుపడ్డారు. తర్వాత అదే చెప్పాను కదా, శ్రీనివాసానంద సరస్వతి అని చెప్పి ఆయన సీను అని సంబోధించారు. ఆయన గురించి చెప్పారు. శ్రీకాకుళంలో ఒక మైనర్ బాలికను అక్కడ అత్యాచారం చేసి అక్కడ మొత్తం శ్రీకాకుళం అంతా చెప్పుకుంటారు ఈయన గురించి. అటువంటి చప్రాసి వెధవ ధర్మం గురించి మాట్లాడతారా? జగన్ను రాక్షస రాజ్యం అని, హిందువుల ఐక్యత కావాలంటే తెలుగుదేశంలోకి రావాలి అని, చంద్రబాబును రామరాజ్యంతో పోల్చి అదే రాజశేఖర్ రెడ్డి గారిని తిడతారా అని చెప్పి చెడమాడ వాయించి పడేశారు. రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు తీసుకొచ్చింది ఆయన, ఆ 7 కొండలను 2 కొండలు చేస్తాను అని చెప్పింది చంద్రబాబు గారు. ఇక్కడి నుంచి మొదలెట్టి తిరుమలకి ఎవరేం మంచి చేశారు, ఎవరి వల్ల చెడు జరిగింది, ఎవరి వల్ల హాని జరిగింది, ఎవరి వల్ల అక్కడ ధర్మం నిలబడింది, ఎవరి వల్ల అక్కడ సనాతన ధర్మం సగర్భంగా తలెత్తుకొని నిలబడింది, ఈ అన్ని విషయాలను కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇంకో వ్యక్తి గురించి చెప్పారు, ఎవరో మరి ఆయన తెలియదు కానీ 500 రూపాయలు ఇస్తే 1/2 కేజీ పెంట అవలీలగా తిని దిగమింగుతాడట. 500 ఇస్తే 1/2 కేజీ పెంట అవలీలగా దిగమింగి అరిగించుకునే నీచపు వెధవవు నువ్వు మాట్లాడతావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా? అది కూడా ఇక్కడ హైలైట్ ఏంది, శ్రీవారి సేవకని వెళ్తారు కదా కొందరు భక్తులు పాపం, అంటే ఒక పుణ్య కార్యక్రమంగా ఆ భక్తులందరినీ కూడా ఈ ఏమంటారు హిందూ కార్యక్రమం రండి అని చెప్పి దీనికి పిలుచుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాలు మోయించారట. ఒక పుణ్య కార్యక్రమం కోసం, దేవుని సేవ కోసం వచ్చిన వాళ్ళని ఇలా ఉపయోగిస్తారా? ఇప్పుడు వీళ్ళ మీద ఇలా ఉపయోగించిన వాళ్ళ మీద అక్కడ అలిపిరి దగ్గర కూర్చొని కారు కూతలకు కూర్చుని వీళ్ళ మీద ఎస్పీ సుబ్బరాయుడు గారు నిజాయితీ కలిగిన వ్యక్తి కేసు పెట్టాలి, కేసు పెట్టండి. అదే అలిపిరి దగ్గర బతుకులు రోడ్డును పడిపోతున్న వీధి వ్యాపారాల కోసం మా వాళ్ళు వెళ్తే సెక్షన్ 30 అమల్లో ఉంది అని చెప్పి 150 మంది మీద కేసులు పెట్టారుగా. మరి ఈ చాప్రాసి వెధవలు, సిగ్గులేని వెధవలు, పనికిమాలిన వాళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతికే ఈ ఎదవలు మీడియా సమావేశం పెట్టి రాజశేఖర గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళని ఈ విధంగా పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటే చూస్తే ఎందుకుంటారు, కేసు ఎందుకు పెట్టరు? ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేశారు. దీనికి అంతటికీ కూడా కారణం టీటీడీ చైర్మనే. తానే వీళ్ళందరితో తలా 2 బ్లాక్ టికెట్లు ఇచ్చి అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి అట్లా ఇచ్చేసి వీళ్ళని ఈ విధంగా రోడ్ల మీదకి వదిలేసి తిట్టిపిస్తూ ఉన్నారు అని చెప్పి అందరినీ తలా రౌండ్ అబ్బో మామూలుగా వేసుకోలేదు సీరియస్లీ. ఆయన ఇంకొక ఆయన గురించి ఏదో అన్నాడు, ఆ సీన్ ఆయన గురించేనో మరి ఇంకెవరి గురించి ఒకటి, ఆడవాళ్ళ చెంగులు లాగితేనే పైటలు లాగితేనే అదే ధర్మం అనుకునే చప్రాసే వెధవ నువ్వు మా గురించి మాట్లాడతావారా అని చెప్పి వాయించి పడేసిండ్రు. భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో లేకుండా చేస్తావు, ఎవడురా నువ్వు, యాడ్ నుంచి వచ్చినావు రే,
ఎవరు అనుకున్నావురా భూమన కరుణాకర్ రెడ్డి? నీ చరిత్ర చెప్పినాను కదా, పైటల్లాగా మైనర్ల మీద అత్యాచారాలు చేసుకొని బ్లాక్ టికెట్లు అమ్ముకొని నీ బతుకెక్కడ? నా చరిత్ర తెలుసుకోరా? అట్లన్న మీ టీటీడీ చైర్మనే తిరుమల కొండకు రావాలంటే దాక్కొని తిరుగుతున్నారా? భూమన కరుణాకర్ రెడ్డిని అందరూ పంపిస్తామన్న వాళ్ళే. రే యాడ్ నుంచి వచ్చినారా మీరు అని. అబ్బో, బేసిక్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంత ఫ్లోలో తిట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు, కానీ అమ్మ వాయించి పడేసింది సీరియస్లీ.